హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ కుసుమ. చూస్తుండగానే దసరా వెళ్ళి దీపావళి 2 వారాల్లోపే రాబోతోంది. కనుక ఈ ఛానల్ ద్వారా మీకు ఈజీగా వేసుకోగలిగే ముగ్గులు, పెద్దవాళ్ళు కూడా 5 నిమిషాలలో వేయగలిగే ముగ్గులు, మరియు పండుగకు ఇంటిని సరికొత్తగా దీపాలతో పూలతో అలంకరణ, ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన కుబేర ముగ్గులు, ఎకో ఫ్రెండ్లీగా డెకరేట్ చేసుకునే పద్ధతులు మీకు పరిచయం చేస్తాను. ఈ రోజు నుండి పండుగ వరకు రెగ్యులర్గా పోస్టింగ్స్ ఉంటాయి. కొత్త కొత్త ఐడియాస్ కోసం, వెరైటీ ముగ్గుల కోసం, రకరకాల వంటల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కుబేర ముగ్గు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ముగ్గు వేయడం వలన ధనప్రాప్తి కలుగుతుంది అని ఒక నమ్మకం. హిందూ ధర్మం ప్రకారం కుబేరుడు ధనానికి అధిపతి అంటారు. ఎవరైతే ఈ కుబేర ముగ్గు వేసి కొలుస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ముగ్గును పూజా మందిరంలో మరియు ఎవరు తిరగని ప్రదేశాలలో మాత్రమే వేయాలి. ఈ ముగ్గును శుభ్రం చేయడానికి చేయి కానీ క్లాత్ మాత్రమే ఉపయోగించాలి. ఈ ముగ్గును బియ్యం పిండితో వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ముగ్గు పూర్తి అయిన తరువాత 4 వైపులా ఇలా గీతలు గీసి ముగ్గును సంపూర్ణం చేయాలి. పువ్వులతో అలంకరించుకుంటే ముగ్గు పూర్తి అయినట్టే. కాయిన్స్ రంగోలీ. ఈ ముగ్గును మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ ముగ్గు వేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. టైం లేక ఉన్నవారైనా లేక పెద్దవారైనా ముగ్గు వేయాలి అని అనుకున్నప్పుడు ఈజీగా వేసుకోగలిగేలా ఈ ముగ్గు ఉంటుంది. చాలా త్వరగా అలంకరించవచ్చు. నేను ఇక్కడ 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్తో ఇలా ముగ్గు వేస్తున్నాను. ముగ్గు పూర్తయింది కదా, ఇప్పుడు పువ్వులతో అలంకరిద్దాం. మీకు ఈ కాయిన్స్ రంగోలీ నచ్చిందా? మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.